సరికొత్త ప్రయోగాలకు వేదికైంది బయో ఏషియా సదస్సు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాల్లో ఆయా సంస్థలు తీసుకొచ్చిన సరికొత్త టెక్నాలజీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రజలకు క్వాలిటీ మెడిసిన్, ఈజీగా హెల్త్ చెకప్ అందించేందుకు ఏఐతో కూడిన ఈ ఎక్విప్మెంట్ ఉపయోగపడనుంది. లైఫ్ సైన్స్, ఫార్మా రంగాల్లో కొత్త ఆవిష్కరణలు రానున్నాయి. హెల్త్ చెకప్, బ్లడ్ టెస్ట్లకి సంబంధించిన లేటెస్ట్ ఇన్నోవేషన్స్ కి వేదికైంది బయో ఏషియా సమ్మిట్. వివిధ సంస్థలకు సంబంధించిన ఆధునిక ఆవిష్కరణలు, వైద్య పరికరాలు సదస్సులో ప్రదర్శించారు. మైక్రోహిల్ సంస్థ రూపొందించిన గట్ సెన్స్ ప్రో పరికరం నార్మల్ టాయిలెట్ ను స్మార్ట్ టాయిలెట్ గా మార్చేస్తుంది. టాయిలెట్ కమోడకు అమర్చుకోవడంతో శరీరంలో జరుగుతున్న మార్పులను సెన్సార్ పసిగడుతుందని చెబుతున్నారు. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం సమస్యలుంటే ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు తీసుకోవాలో అడ్వైస్ చేయనుంది. ఏఐ మెషిన్ లెర్నింగ్ తో మల విసర్జన పద్ధతులను విశ్లేషించి ఇన్ఫెక్షన్లపై అలర్ట్ చేయనున్నట్టు తెలిపారు సంస్థ ప్రతినిధులు. సో ఇది ఏంటంటే ఐబిఎస్, ఐబిడి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎర్లీ డిటెక్షన్ చేస్తుంది. సో ఇది కమోడ్లో ఇలా వెస్ట్రన్ టాయిలెట్స్లో ఇలా ఉంటుందన్నమాట, అప్ సైడ్ డౌన్ పొజిషన్లో. సో ఇది ఏంటంటే మీరు వెళ్ళే స్టూల్ అవన్నిటిని క్యాప్చర్ చేస్తుంది ఇమేజ్లో. సో ఇమేజ్లో క్యాప్చర్ చేసి అది మీకు స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూసా, లేకపోతే దాంట్లో బ్లడ్ ఉందా, లేకపోతే అన్డైజెస్టెడ్ డయేరియా కానీ, కాన్స్టిపేషన్ కానీ, నార్మల్గా ఎలా ఉంది, ఇవన్నిటిని ఇది క్యాప్చర్ చేసి మీ మొబైల్ యాప్లో మీకు సెండ్ చేస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చేసి మీ డాక్టర్కి కానీ ఎవరికైనా దగ్గరలో చూపించుకొని యూ ఆల్ కెన్ టేకప్ మెడిసిన్స్ చేంజ్ కానీ, లేకపోతే ఫుడ్ ఎలా తీసుకోవాలి, హైడ్రేషన్ ఎలా ఉంది, మీ స్ట్రెస్ ఎలా ఉంది, అవన్నీ రెగ్యులేషన్ చేస్తుంటుంది అనమాట. శరీరంలో క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు ఆపరేషన్ కు ముందు, తర్వాత గామా కెమెరాలతో స్కానింగ్ చేయనున్నారు. పుట్టపర్తిలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ లో రూపొందించిన స్మాల్ ఏరియా ఇమేజింగ్ గామా కెమెరా వరల్డ్ లోనే ప్రాముఖ్యత కలిగిందని అంటున్నారు. ఆపరేషన్ చేస్తున్న టైంలోనే క్యాన్సర్ సోకిన కణాలు ఎంతవరకు ఉన్నాయో 100% యాక్యురసీతో గుర్తిస్తుందంటున్నారు. మార్కెట్లో ఉన్న సాధారణ గామా కెమెరాలతో పోలిస్తే 8 నుంచి 10% తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. గామా కెమెరాస్ చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని మేము చిన్నదిగా తీస్తాము. క్యాన్సర్ ఎక్కడుంది బాడీ లోపల, ఏ టిష్యూని తీయాలి, అట్లాంటి డిసిషన్ మేకింగ్ సపోర్ట్ సిస్టమ్ ఆపరేషన్ థియేటర్ లోపల ఉండదు. అందువల్ల మేము ఏం చేస్తాం, దాన్ని ఫుల్గా మినిచరైజ్ చేసి దాని పక్కన వేరియస్ అదర్ ఎలిమెంట్స్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేసేదానికి అండ్ రిపీట్ సర్జరీస్ని అవాయిడ్ చేసేదానికి మేము ఈ డివైస్ ఇన్వెంట్ చేస్తాము. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద కైండ్ ఇన్ ద వరల్డ్. ఎవరు ఇట్లాంటిది చేసింది లేదు. 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్తో మేము రీసెర్చ్ చేసి మాకు 100% డిటెక్షన్ ఎఫిషియన్సీ అండ్ 100% పాజిటివ్ రేట్స్ మాకు వచ్చాయి. జనరల్గా చెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు అది హార్ట్ అటాక్, గ్యాస్ట్రిక్ అనేది మనం డిటెక్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది చేయకపోతే మాత్రం ఒక్కొక్కసారి సెకండరీ రిలాప్స్ వచ్చి పర్సన్ చనిపోవచ్చు. అందుకని ఆ ఫస్ట్ 60-90 మినిట్స్లో మనం చేయగలగాలి. ప్రయత్నం ఏంటంటే కొంచెం చిన్న డివైస్ తయారు చేసి అఫోర్డబుల్గా తయారు చేయగలిగితే ఇది ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో వాటిల్లో లేదా విలేజెస్లో ఉన్న క్లినికల్ సెంటర్స్లో దీన్ని డిప్లాయ్ చేయడానికి ఉంటుంది. సివియర్ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న పేషెంట్ లంగ్స్, కార్డియో పని చేయనప్పుడు ఎక్స్ట్రా కార్పోరియల్ మెబ్రేన్ ఆక్సిజనేషన్ పరికరం రక్తాన్ని శరీరం బయటకు తీసుకువెళ్లి ఆక్సిజన్ ను జోడించి తిరిగి శరీరంలోకి వదులుతుంది. Here to represent our newly developed product. This is an ECMO cannula whose lungs are not unable to supply enough oxygen to their body. To do that, we need to suck out blood, entire blood, and we need to add oxygen to them and resupply the oxygenated blood to the body. హార్ట్ అటాక్స్ ని ముందుగానే గుర్తించే పరికరాన్ని కనిపెట్టింది పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్. ఇది క్లినికల్ ట్రయల్స్ లో ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు.